హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మనుషులు కనిపించకుండా మాట మాత్రమే వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తానికి నా మాటలతోనే ప్రాణం పొద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎందుకంటే నా ఫేస్ చూపించే స్కోపే లేదు ఈ వీడియోలో. బట్ ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాము. చాలామంది యాక్చువల్లీ డిఎం చేసి అడుగుతూ ఉన్నారు డిపెండెంట్ వీసా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ ఇంకా బుక్ చేసే టైంలో కూడా వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో అదంతా ఎందుకు అని చెప్పి ఒక వీడియో చేద్దాము అని చేస్తున్నాము. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఫైన్, అలానే లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి, లేదు అంటే సైన్ అప్ అవ్వాలి. అండ్ లాగిన్ అయ్యాక ఇక్కడ మనకి 5 స్టెప్స్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ థింగ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూజ్ యువర్ అపాయింట్మెంట్ కేటగిరీ అని. ఇక్కడ మనము స్పౌస్ వీసాకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్యామిలీ రీయూనియన్ అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ హస్బెండ్కి వర్క్ పర్మిట్ ఉంటే వాళ్ళు రెసిడెన్స్ పర్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. మా హస్బెండ్కి వర్క్ పర్మిట్ అంటే బ్లూ కార్డ్ ఉంది కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను బుక్ చేసుకునే ముందు. ఇక్కడ మనకి అవైలబుల్ అపాయింట్మెంట్ డేట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే వీసా అప్లికేషన్ అప్పుడు కూడా క్రాస్ చెక్ చేస్తారు. సో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకొని 1కి 2 సార్లు ఇవ్వండి. లేకపోతే ఏదన్నా మిస్టేక్ చేసినా అదొక పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది కదా. ఇలాంటివన్నీ చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పాస్పోర్ట్ నెంబర్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఈ డీటెయిల్స్ కూడా అన్నీ మెన్షన్ చేయండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా అంటే చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే మన మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆ రెండే అయి ఉంటుంది కదా. సో జాగ్రత్తగా చూసుకోండి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అవైలబుల్ డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ వీసా ఇంటర్వ్యూకి డేట్తో పాటు టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మార్నింగా ఈవినింగా అని కూడా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీ అవైలబిలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి వెళ్ళొచ్చు. అండ్ దెన్ మీకు ఇక్కడ సర్వీసెస్ కనిపిస్తున్నాయి కదా, ప్రీమియం, కొరియర్ సర్వీసెస్, కొరియర్ ఫీస్, ఇంటర్నెట్, ఇంకా ఎస్ఎంఎస్ సర్వీసెస్. ఇలా నేనైతే ఎస్ఎంఎస్ సర్వీస్ అండ్ కొరియర్ సర్వీస్ ఆఫ్ చేసుకున్నాను, అంటే నేను అప్లై చేసినప్పుడు. బట్ మీరు కనుక హైదరాబాద్లోనే ఉంటే కొరియర్ సర్వీస్ ఏమంత అవసరం ఉండదు. బట్ మనమే వెళ్ళిపోవచ్చు కదా ఈజీగా. సో ఎస్ఎంఎస్ సర్వీస్ ఆఫ్ చేసుకుంటే బెటర్, మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ పేజ్ మొత్తం దాని గురించే. బట్ మేము ఇక్కడ ఆఫ్ చేసుకోవట్లేదు కాబట్టి జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేసేసాము. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో బయట ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఐ థింక్ అది రిలయన్స్దేదో, నాకు సరిగ్గా నేమ్ గుర్తులేదు. అండ్ ఇది ఈ పార్ట్ అంతా అయిపోయాక నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ప్రివ్యూ. అందరికీ తెలిసిందే అది. జస్ట్ మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం. ఇంతే అండి ఈ వీడియోకి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.